సనాతన ధర్మం హిందూ దేవతలపై కొందరు చేస్తున్న ప్రచారాన్ని సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి తీవ్రంగా తప్పుపట్టారు. దళితుల పేరుతో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆయన కోరారు. శ్రీనివాసానంద స్వామితో మా విజయనగరం ప్రతినిధి నరసింహ నిర్వహించిన ఫేస్ టు ఫేస్. హిందువుల పైన ఏదైతే హిందూ సమాజం పైన ప్రశ్న ఏదైతే కొంతమంది దళిత సంఘాల పేరుతో దూషణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు హిందూ దేవాలయాలను అపవిత్రులుగా చూపిస్తున్న పరిస్థితి అయితే నేడు చూస్తున్న సర్వత్రా వస్తుంది. అయితే ఇదే విషయంపై ఏదైతే దళిత సంఘాల పేరుతో కొందరు ఛాందసవాదులు చేస్తున్న వాదాలని అయితే మనతో పాటు మాట్లాడి పంచుకోవడానికి దానిపైన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు చేస్తుంది ఎంతవరకు సంబంధించి తెలియడానికి మనతో పాటు స్వామి శ్రీనివాసానంద స్వామి ఉన్నారు, సాధు పరిషత్ అధ్యక్షులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈరోజు ఏదైతే హిందూ దేవుళ్ళ పైన ఎవరికి ఛాందసవాదులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది, దీనిపైన మీరు సాధు పరిషత్ సంఘం అధ్యక్షులుగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏంటి? చాలా బాధాకరం. మీరు చెప్పింది చాలా వాస్తవం. ఈరోజు దళితులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దళిత సామాజిక వర్గం చాలామంది హిందుత్వం కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి మన రమణమాది గారు లాంటి వాళ్ళు ఎంతోమంది చాలామంది ఉన్నారు. కానీ ఏదైతే ఆది జాంబవంతుడిగా వాల్మీకి మహర్షి కానివ్వండి, ఆది జాంబవంతుడు కానివ్వండి, అలాగే శబరిమాత కానివ్వండి, వీళ్ళందరూ దళితులే, దళిత సామాజిక వర్గమే. అటువంటిది రాముడు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి శబరి ఎంగిలిపల్లి తిన్నాడు, అలాగే గుహుణ్ణి అత్తుకున్నాడు. వాల్మీకి మహర్షి దళితుడే కదా, ఆయన ఆశ్రమంలో సీతామహాతల్లి లవకుశుల్ని పెంచి పోషించి ఆయన చేతిలో పెట్టింది. కాబట్టి శ్రీరాముడికి ఆ భావన లేదు, అవతార పురుషులకి ఆ భావన లేదు. సనాతన ధర్మంలో అందరం ఒకటే, అందరం కూడా హిందువులమే. మన హిందూ సనాతన ధర్మం ఇలా ఉంటుంది. హిందూ సనాతన ధర్మం మీద అవాకులు చవాకులు పలికిన వాళ్ళు కాలంలోనే, కాలగర్భంలోనే కలిసిపోతున్నారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు హిందూ ధర్మాన్ని నాశనం చేసిన గోరీ మహమ్మదీయుల వంశాలు ఈరోజు లేవు భారతదేశంలో, నాశనం అయిపోయారు. ఎవడెక్కడుండో తెలియదు. అలాంటి సుల్తానుల వంశాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. హిందూ ధర్మం మాత్రం ఇలాగే ఉంది. కాబట్టి అటువంటి హిందూ ధర్మాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రపంచ శాంతిని కోరేది హిందూ ధర్మం, అన్ని మతాల్ని ప్రేమించేది హిందూ ధర్మం, అన్ని మతాల్ని హక్కుని చేర్చుకునే ఏకైక ధర్మము హిందూ ధర్మం. మన భారతదేశం అన్నపూర్ణ, ఎన్ని దేశాలకి అన్నం పెట్టలేదు మనం. ఈరోజు యూదులు అంటున్నాం, యోధా దేశం అని, జెరూసలేంలో ఉంటారు. అలాంటి ఎన్నో దేశాలు వాళ్ళందరూ క్రైస్తవులు అయినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఏ క్రైస్తవ దేశం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే ఇజ్రాయిల్ వాసులు మనం ఆశ్రయం ఇచ్చాం. ఇప్పటికీ బెంజమిన్ నెతన్యాహు అంటుంటాడు, భారతదేశం నా రెండో మాతృభూమి అని. ఇజ్రాయిల్ వాళ్ళకి భారతదేశం రెండవ మాతృభూమి అని. మేము క్రైస్తవులుగా ఉండి కూడా, యూదులుగా ఉండి కూడా, ప్రపంచంలో ఏ క్రైస్తవ దేశం మమ్మల్ని ఆదరించకపోతే భారతదేశం ఆదరించింది. కాబట్టి రెండో మాతృభూమి అంటున్నారు ఎన్నో దేశాలు. కాబట్టి మన భారతదేశం అన్నపూర్ణ. ఈ కాన్సెప్ట్ని అందరూ అర్థం చేసుకోవాలి. విశాల తత్వం మనది, సంకుచిత భావాలు భారతీయులకి ఎప్పుడూ ఉండవు. అందరినీ ప్రేమిస్తాం, అందరిని హక్కుని చేర్చుకుంటాం, అన్ని మతాలకి సమమైన గౌరవాన్ని ఇస్తాం. అందరి అభిప్రాయాలు, మనోభావాలు మనం గౌరవించి గుర్తిస్తాం. కాబట్టి ఇలాంటి హిందూ ధర్మాన్ని అనవసరంగా మీరు రోడ్డుకి ఏడ్చకండి, బాధ పెట్టకండి, అనవసరంగా మనోభావాలు కలచవేయకండి అని మరీ ఎవరైతే ఇలాంటి తప్పుడు దుర్భాషలు ఆడుతున్నారో వారు మరొకసారి ఆ రామచంద్రమూర్తి సద్బుద్ధిని ప్రసాదించాలని మేము కోరుతున్నాం. సార్, ఇది చూసుకోవచ్చు. ఏదైతే సనాతన ధర్మాన్ని పెడచమని పెడుతూ ఏదైతే హిందూ దేవతలపైన, హిందూ వీటిపైన, సమాజం పైన దూషణలు చేస్తున్నారో వారికి భగవంతుడే తగిన రీతిలో చేస్తారు. ఇది ప్రజలు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్న శ్రీనివాసానంద స్వామి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మురళీతో నరసింహ, వైకే టీవీ, శ్రీకాకుళం.